తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నిక అయితే విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో ఉంది. అందరూ కూడా నవంబర్ 14 ఎన్నికల ఫలితాల రోజు కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికలలో అన్ని పార్టీలు కూడా ఎవరికి వారు తాము గెలుస్తామనే నమ్మకంలో ఉన్నారు. ఇక మరోవైపు తెలంగాణలో జూబ్లీహిల్స్ ఎన్నిక నేపథ్యంలో ఎక్కడ కూడా శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే చేపట్టారు. మరోవైపు పలు రాజకీయ పార్టీలు మాత్రం పోలీసులపై నోరు పారేసుకుంటూ తరచుగా అధికారుల మనోస్థైర్యంను దెబ్బతీసేలా ఎన్నికల ప్రచారం వేళ నేతల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల కేటీఆర్ ఎన్నికల ప్రచారంతో కూడా కొంతమంది అధికారులు తోకలు జాడిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. వీరిపై తాము అధికారంలోకి వచ్చాక చర్యలుంటాయన్నారు. ఇక అదేవిధంగా ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ పోలీసుల గురించి, డీజీపీ గురించి కాంట్రవర్సరీగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర పోలీసు అధికారులతో పాటు తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డిపై ఎమ్మెల్యే కేటీ రామారావు గారు ఇచ్చిన అనుచిత అసభ్య వ్యాఖ్యలను రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేటీఆర్ గారు ఒక వార్తా ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ డీజీపీ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అసభ్యంగా, అనుచితంగా, అనాగరికంగా ఉన్నాయని మండిపడ్డారు. డీజీపీ గారి నాయకత్వంలో ఎన్నడూ లేనంత అప్రమత్తతతో తెలంగాణ పోలీసులు పనిచేస్తున్న విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. మేము చట్టానికి, ప్రజలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తామన్నారు. పోలీస్ శాఖ నిష్పక్షపాతంగా పనిచేసిందని గుర్తు చేశారు. శాంతి భద్రతలు కాపాడటానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామన్నారు. ముఖ్యంగా పలువురు నేతలు ప్రస్తావించిన అన్ని సంఘటనల్లో పోలీసులు చట్ట ప్రకారం కేసులు రిజిస్టర్ చేశారన్నారు. దోపిడీ హత్యల కేసులో అత్యంత వేగంగా నిందితులను పట్టుకున్నామన్నారు. పోలీస్ పనితీరులో ఆక్షేపించవలసిందేమీ లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ప్రశ్నించవలసి వచ్చినా సంస్కారయుతంగా, సభ్యతతో ప్రశ్నించాలని గుర్తు చేశామన్నారు. రాజకీయ ప్రేరేపిత సంఘటనలను దృష్టిలో పెట్టుకుని అసభ్యకర భాషలో రాష్ట్ర డీజీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, పత్రికాముఖంగా క్షమాపణ చెప్పాలని కేటీ రామారావు గారిని డిమాండ్ చేస్తున్నామని తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. మరి ఈ అంశం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.